అలా మా అమ్మ ప్రాణాలతో పోరాడుతుంది. ఇలాంటి దాన్ని ఇంకా నీ భార్య ఇస్తాలి. చాలు, గెంటి పరేసాయి రాజ్. రుద్రాణి, ఏం మాట్లాడుతున్నావు? ఇలా సర్దుకుపోవాలి అని ఆలోచించాలి. రుద్రాణి మాటలు పట్టుకుంటుందిలే. అంత సింపుల్ గా ఎలా తీసుకోమంటావు నానమ్మా? ఇదేమైనా పోతే పోనీ నానమ్మ, కోట్లు పోతాయి. ఇంత నిర్లక్ష్యంగా ఎందుకుండాలి? దానికి క్షమాపణ అడగొచ్చు కదా. నేనేం తప్పు చేశానమ్మమ్మా? ఇంతమందిలో నన్ను దోషిని చేస్తే బెదిరిస్తున్నా తల వంచుకుని నేను క్షమించమని అడగాల? వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నో అవమానాలు పడ్డాను. నన్నే దోషం చేశారు. నిలబెట్టుకున్నా. ఈరోజు ఇంట్లో ఉండకుండా వెళ్లాల్సిన పరిస్థితి వస్తే చాలి. నేనెన్నటికీ క్షమాపణ అడగను. నేను తప్పు చేశాను అని నేను ఒప్పుకున్నట్టే. ఇన్నాళ్ళు నా మనవరాలు అని ఇలాంటి ఆడదాన్ని ఇంకా ఈ ఇంట్లో ఎందుకు ఉండనిస్తారు? ఆడదానికి ఎంత అహంకారం పనికిరాదు. పుట్టింటి నుంచి ఇంత పంతమా చూస్తోంది? తప్పే. అప్పుడు కూడా ఇదిగో ఇలా నన్ను వెళ్ళిపోమనడానికి నువ్వెవరు? నన్ను గెంటేయడానికి, ఇంట్లో నుంచి పంపించేయడానికి అసలు చాలా ఆపు. అంతా వింటున్నారు ఈ తల్లి కొడుకులు. ఇలాంటి విశ్వాసం అవమానంతో కుంగిపోయిన ఆ స్త్రీని అని నా తరపున ఒక్కరైనా అడగరా? అందరినీ న్యాయం అడుగుతున్నావా? మర్యాదగా బయటికి నడు. నా భర్త చెప్పాలి. ఆయన నిర్ణయం కూడా అదే అయితే ఏమండి, వెళ్ళిపోమంటారా? విన్నావా? ఏం మాట్లాడు? మీ అమ్మని చావు బతుకు. ఇలాంటిది ఇంకా నీకు ఏమైంది నీకు? చూస్తున్నాను. ఇన్నాళ్ళు లేనిది ఇవాళ్ల నీకేదో అపర్ణ ఆంటీ మీద ప్రేమ. రాజ్, ఇక చాలరా, చాలా మాట్లాడుకున్నాం. కావ్య తప్పు. మీరు చెప్పండి. నువ్వు తప్పు చేయలేదా? చేసిన నువ్వు నా భార్యగా ఉండడానికే పనికి రావు. కట్టే క్షణం దాకా నువ్వంటే ద్వేషంతో రగిలిపోతున్నాను. నువ్వు మోసం చేసినంతగా తాళి కట్టాను. కట్టాను కాబట్టి, భరించాలి కాబట్టి ఇంట్లో ఉండనిచ్చాను. పాటు మా అమ్మ కూడా చెప్పటం వల్ల నీతో బలవంతంగా కాపురం చేశాను.
ఇంటికి అనర్థం తెచ్చిందే నువ్వు. తాళి కట్టారు కాబట్టి నాతో బలవంతంగా కాపురం చేశారా? నేను ఇవన్నీ విని కూడా నా మనసు తెలుసుకుని మీ మనసు మార్చుకుని ఇన్నాళ్ళ నా కాపురం నిలబడిపోయినట్టేనని మీ మనసులో అసలు నాకంటూ ఒక చోటే లేదు అని పిచ్చిదాన్నండి, పెరిదా ఇలా బలవంతంగా ఇంతసేపు నేను చెయ్యని నేరాన్ని నా చెప్పిన వృధా అని గమనించలేకపోయాను. అలా అయితే నేను అత్తగారింట్లో ఇలాగే బలవంతంగా చోటు కోసం ఇంకా నన్ను ఈ ఇంట్లో ఉండనిచ్చి మీరు నాకు నన్ను భరించినందుకు మీకు నేను చాలా రుణపడిపోయాను. పిచ్చగత్తెలా నేను జీవితకాలం మీ ప్రేమ కోసం. అమ్మ కావ్య, అమ్మమ్మ గారు, నాకు ఏముందని ఈ ఇంట్లో నేను దిక్కులేని దానిలా పడుండాలి? మీ భార్యగా నా పాత్ర